ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని సత్యాలను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, 2వ అధ్యాయం 8వ వచనంలో నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి అనగా యేసుక్రీస్తు ప్రభువు మన తండ్రి, మన అన్న, మన సహోదరుడు, మన స్నేహితుడు, అన్నీ ఆయనే. హల్లెలూయా. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే. దేవుడు నడిపించే మార్గం చాలా విచిత్రంగా ఉంటుంది. రాత్రికాల సమయంలో మరి ఈ సమయానికి కొన్ని వేల మంది మధ్యలో దేవుడు నడిపించాడు. కానీ ఈరోజు మళ్ళీ 4 గోడల మధ్యలో దేవుని వాక్యం చెప్పవలసి వస్తుంది. నాకైతే 4 గోడల మధ్య ఉన్నామా, 4 లక్షల మంది మధ్య ఉన్నామా అనేటువంటిది ఇప్పుడు నాకు తేడా అనిపించదు. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నట్టుగా రాత్రి మరి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, సత్యాన్ని నిస్సందేహంగా ఉన్నట్లుగా మీరు ప్రకటించారు. హల్లెలూయా, చాలా సంతోషం అని చెప్పి మరి వాళ్ళు చెప్పినప్పుడు మేము చాలా దేవుని నామాన్ని మహిమపరచడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, దేవుడు చెప్తున్నాడు నన్ను అడుగుము. ఇదే చేస్తాం మనం పెద్ద పొరపాటు. అందరిని అడుగుతాం కానీ దేవుడిని అడగటం మానేస్తాం. అందరిని అడుగుతాం కానీ దేవుడిని అడగటం మానేస్తూ ఉంటుంటాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నన్ను అడుగుము. ఆమేన్, హల్లెలూయా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూ దిగంతాల వరకు సొత్తుగా ఇస్తాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. పాలు యాంగిచ్చే గారు చాలా పెద్ద చర్చి కట్టారంట. అనేక వేల మంది పట్టేటువంటి చర్చు, దగ్గర 50,000 మంది పట్టేటువంటి చర్చు. చూస్తే అందులో పనిచేసే 50 మంది తప్ప ఎవరు కనిపించట్లేదంట. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఆదివారం ఆరాధనలో బోధిస్తున్నాడు. మిగతా 6 రోజులు వీధులన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా విఫలమే. ఏ విధమైన సక్సెస్ లేదు, ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా మరంతా కూడా విఫలాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు ఆయన. గమనించాలి ప్రియులారా. అయితే దేవుడు మరి నమ్మదగినోడు కదా, వాగ్దానం చేసినోడు కదా. దేవుని వాక్యాన్ని పట్టుకుని చదువుతూ ఆయన ఏం చేశాడంటే, ఏంది ప్రభా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వారం రోజుల్లో ఒక రోజు దేవుని సందులో గడుపుతూ 6 రోజులు నేను కష్టపడుతున్నానే, అనేక మందిని దేవుని వైపు నడిపించాలని, నీ సన్నిధికి నడిపించాలని, రక్షణ మారు మనసు పొందాలని మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తాను. ఎందుకని విఫలం అవుతూ ఉన్నాయి? ఎందుకని ఏ విధమైన ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదని చెప్పి ప్రియులరా దేవుని ఎంతగానో ప్రార్థించడం, ప్రశ్నించడం మొదలుపెట్టాడంట. అయితే దేవుడు అన్నాడంట, నీవు ఎందుకని వీధులంతా తిరుగుతూ ఉన్నావు అని అడిగాడంట. అదే ప్రభా, సువార్తను ప్రకటిస్తున్నాను, మరి అనేక మంది రావాలి కదా అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడంట, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, చర్చిలో కూర్చుని ప్రార్థన చేయి. 2వ కీర్తన 8వ వచనంలో ఏముంది? నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు కదా. నేను వాగ్దానం చేశాను కదా, నన్ను అడగటం అనేది జనాలను అడుగుతావేంటి, జనాల చుట్టూ పరుగులు తీస్తావేంటి అని చెప్పినప్పుడు పాలు యాంగిచ్చ గారు ఏం చేశారంటే, ప్రియులరా దేవుని సంధిలో కూర్చుని ప్రార్థించడం మొదలుపెట్టారంట. హల్లెలూయా. 2వ కీర్తన 8వ వచనం ప్రకారం నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యంగా ఇస్తానని దేవా, జనములను స్వాస్థ్యంగా ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. జనములను స్వాస్థ్యంగా ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా అని చెప్పి దేవుని స్తుతించడం ప్రారంభించాడు, దేవుని మహింపరచడం ప్రారంభించాడు. ఆ వచ్చిన 50 మంది జీవితాల్లో అద్భుతాలు జరగడం ప్రారంభించాయి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అనేక మందిని చర్చిగా ఆహ్వానించాలంటే నీ జీవితంలో అద్భుతం జరగాలి, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలి. అందుకే యెషయా 9:6 చెప్తాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మరి ఇవి నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయా? ఇవి నీ జీవితంలో జరుగుతున్నాయా? హల్లెలూయా. ఇవి కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయా? ఏది? క్రిస్మస్ అంటే ఒక స్టారు ఇంటి మీద పెట్టుకోవటం కాదు, నువ్వే ఒక స్టార్గా ప్రకాశిస్తూ అనేక మందిని సత్య మార్గంలో నడిచినట్లుగా ఆ నక్షత్రం వారిని దేవుడు ఉన్నటువంటి పశువుల పాకలోకి నడిపించిందంట. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి. ఏ విధంగా ప్రకాశించాలి?
ఏమిటి నీలో ప్రకాశమానం అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఎస్, ఆశ్చర్యకరుడే, నువ్వు చెప్పినా చెప్పపోనే. కానీ నీ జీవితంలో ఏం ఆశ్చర్యకార్యం చేశాడు? ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏ ఆశ్చర్యకార్యం చేశాడు చెప్పాలి. నేను నా చదువుకునే రోజుల్లో చాలా కష్టపడి చదివాను, ఇష్టపడి చదివాను, ఏం చేశాను, రోజుకి 18 గంటలు చదివాను. కానీ నా జీవితంలో బిఎడ్ ఎగ్జామ్ రాసినప్పుడు చదివినంత చదివాను, అప్లై చేసాను, తెలియనటువంటి విషయాలు చాలా వచ్చాయి. అప్పుడు ఏం చేశానంటే, యేసయ్యా ఇది నాకు తెలియనటువంటి విషయం కాబట్టి తెలిసి నేను రాశాను, తెలియని ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. క్వశ్చన్ పేపర్ పక్కన పడేసి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ ఆ సర్కిల్స్ అన్నీ కంప్లీట్ చేసి వచ్చేసాను. నాకు ఎన్ని మార్కులు రావాలో అన్ని మార్కులు రావటం, ఫ్రీ సీట్ రావటం, బిఎడ్లో ట్రైనింగ్ అయిపోవటం జరిగింది. హల్లెలూయా. నాకు తెలిసింది నేను చేశాను, తెలియలేంది దేవునికి అప్పగించాను. ప్రతి దాంట్లో స్తుతి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ ఎప్పుడైతే నేను అలా చేశానో నాకు తెలియకుండా అద్భుతం, ఆశ్చర్యకరమైన జీవితం జరిగింది. హల్లెలూయా. వింటున్నారా? గొప్ప ఆశ్చర్యమైనటువంటి సంఘటన నా జీవితంలో జరిగింది. దేవుడు ఎంత గొప్పవాడు చూసారా. ఊహించినటువంటి రీతిలో నేను పాస్ అవటం, గొప్ప క్వాలిఫికేషన్ రావడం జరిగింది, చక్కటి మార్క్స్, చక్కటి సీట్ రావడం జరిగింది. ఇది ఆశ్చర్యం. అలాగే ఇప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు తెలుసా? ఎంత ఆశ్చర్యమైన జరిగింది తెలుసా? హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అంటే నాకు తెలీదు. నన్ను రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటున్నారు చాలామంది. ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఎందుకయ్యా మీరు అంత ప్రయాసపడతారు? 3 గంటలు వేసి ప్రార్థన చేస్తే 4 ఇస్తాడా అని చెప్పి ఆయన అన్నాడు. నేను చాలామందికి చాలా విధాలుగా జవాబు చెప్పడానికి దేవుడు కృప చూపిస్తాడు. మీ దేవుడు 3 మేకులు పీక్కోలేనాడు కదా, సిలువ మీద చనిపోయాడు కదా, ఇంకా ఆయన నీకేం జీవం ఇస్తాడు? ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు నిజమే కదా, మనం మరి ఏం సమాధానం చెప్పాలి? లేదు అని చెప్పలేం కదా. అప్పుడు సిలువలో యేసుప్రభువారు మరణించాడని నమ్ముతున్నావు. ఓ ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు. ఎస్. ఏ రోజున? శుక్రవారం. ప్రైజ్ గాడ్. మరి మీరు స్కూల్కి వెళ్ళారా? పాఠాలు చదువుకున్నారా? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. శుక్రవారం గురించి మాట్లాడుతున్నా, మరి శనివారం, ఆదివారం ఉన్నాయన్న సంగతి మర్చిపోయారా? ఆదివారం ఏం జరిగింది? యేసు ప్రభువారు అయితే 3 మేకులు పీక్కోలేడని మీరు అంటున్నారు, అదే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని హల్లెలూయా గెలిచి, మరణాన్ని గెలిచి, మరణపు మురుని విరిచి పునరుత్థానుడై వచ్చాడు. శుక్రవారం గురించి మాట్లాడకపోతారండి? మరి ఆదివారం గురించి మాట్లాడరా? శుక్రవారం జరిగిందని నమ్ముతున్నారే, మేకులు పీక్కోలేదు అంటున్నారే, మరి ఆదివారం పునరుత్థానుడయ్యాడు, దాని గురించి మాట్లాడరా? శుక్రవారం సిలువ వేయబడిన యేసు అక్కడితో ఆగిపోలేదు. ఆదివారం రోజున ఆయన పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితం శ్రమల గుండా వెళ్తుందా? శుక్రవారం దగ్గర ఉన్నావా? ఆదివారం ఉంది, గుర్తుపెట్టుకో. నీ జీవితం అప్పుల అంధకారంలో శుక్రవారంలో సిలువ వేసిన రీతిగా శ్రమను అనుభవిస్తూ ఉన్నావా? కీడును అనుభవిస్తూ ఉన్నావా? బంధకాల గుండా వెళ్తున్నావా? ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నావా? అయితే ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. శుక్రవారంతో మాత్రం అయిపోలేదు యేసుప్రభువారి జీవితం. శుక్రవారంతో నీ శ్రమలకు ముగింపు. ఆమేన్. నీ లోక పాపాన్ని మోసుకొని పోయి గొర్రెపిల్లగాని వచ్చాడు కాబట్టి శుక్రవారం నీ పాపాన్ని మోసుకొని పోయాడు. హల్లెలూయా. ఆదివారం దేవుడు పునరుత్థానుడయ్యాడు. పునరుత్థాన మహిమ దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు నీకు నిత్య జీవాన్ని ఎందరో ఆయన విశ్వాసం ఉంచారో ఆయన బిడ్డలాగా అధికారం ఇస్తున్నాడు. ఈ రోజున పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క బిడ్డల మనమంతా కూడాను, మరణాన్ని జయించిన యేసయ్య బిడ్డల మనమంతా కూడాను, ఆమేన్, మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు బిడ్డల మనమంతా కూడాను. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు. నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, నీ సిచ్యువేషన్ ఎంత గందరగోళంగా ఉన్నా సరే, ఈరోజు నువ్వు సమాధి పరిస్థితిలో ఉన్నావేమో. ఈ క్రిస్మస్ రోజుల్లో మరి అత్యంత తక్కువ ప్రార్థించే సమయం అందరిదేనంట. దయచేసి గమనించాలి. ఎక్కువగా దేవునితో గడపండి. హంగులు, ఆర్భాటాలు, పండగలు చేసుకోండి, మంచిదే. కానీ
ఎంత సమయం దానికి ఇవ్వాలి అంత సమయం ఇచ్చి స్తుతించడం మర్చిపోవద్దు. ఆరాధన పను అని పాడతాం ఇప్పుడు 5 నిమిషాలతో అయిపోయేది కాదు ఇది. ఆపకూడదు. నీ ఊపిరినంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. నిజమేనా? మరి నిజమైతే నిజం చెయ్యి, మాట్లాడు, స్తుతించు, దేవుని మహింపరచు, దేవుని కనపరచు, దేవుని ఆరాధన చెయ్యి. ఈ యొక్క క్రిస్మస్ వేళల్లో అనేక మంది మరి జీవితాలు చాలా చల్లబడిపోతూ ఉన్నాయి. వాతావరణం ఎలాగైతే చల్లబడిపోయిందో ఈరోజున అనేక జీవితాలు చల్లబడిపోతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, నన్ను అడుగు అన్నప్పుడు ఎప్పుడైతే పాలియాంగిచ్చుగారు అడగటం ప్రారంభించారో, యేసయ్యా నీకు వందనాలని చెప్పి ఒక్కరోజు ప్రసంగం మిగతా 6 రోజులు దేవుని సందులో కూర్చుని మొరపెడతాం ప్రారంభించాడంట. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆవరణ నింప వందనాలంటే ఆ వచ్చిన 50 మంది జీవితాల్లో అద్భుతాలు జరగడం ప్రారంభించాయంట. ఆ వచ్చినటువంటి 50 మంది జీవితాల్లో మెరకల్స్ జరగడం ప్రారంభించాయంట. గమనించాలి. అభివృద్ధి చెందడం అంటే ఎలాగంటే, నీ ఉన్నదాన్ని నువ్వు అభివృద్ధి పరచుకోవాలి, నువ్వు ఉన్నదాన్ని అద్భుతంగా మార్చుకోవాలి. అదే అనేక అద్భుతాలకి కారణమవుతుంది. ఆ 50 మంది జీవితాలు చూసినటువంటి 500 మంది ప్రభావితం అయ్యారంట. హల్లెలూయా. అరే వీళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి ఏంటంటే, అదిగో పలానా చర్చిలకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పలానా విధంగా ఉంటున్నారు, సరే మేము కూడా వస్తాం, మా జీవితాలు కట్టుకుంటాం, అక్కడ మా జీవితాల్లో అద్భుతాలు మేము చూస్తాం అని చెప్పి అనేక మంది వచ్చారంట. 50 మంది జీవితాల్లో జరిగిన అద్భుతాలు 500 మందిని చేశాయి. 500 మంది వస్తే 500 మంది జీవితాల్లో అద్భుతాలు జరగడం ప్రారంభించాయంట. 500 మంది జీవితాల్లో జరిగిన అద్భుతాలు 5,000 మందిగా విస్తరించాయి. హల్లెలూయా. ఒకరి జీవితంలో అద్భుతం 10 మందికి తెలిసింది. 10 మంది 100 మంది, 100 మంది 1000 మంది, 1000 మంది 1,00,000 మంది, అలాగా ప్రపంచంలోనే పెద్ద సంఘంగా విస్తరించబట్టడానికి కారణం ఏంటి తెలుసా? వచ్చిన ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరగటం. ఆమేన్. వచ్చిన ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగటం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నేను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నా, నువ్వు ఎటువంటి గందరగోళంగా ఉన్నా వెళ్తున్నా సరే యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని గురించి గొప్పగా చెప్పాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాల, అద్భుతాలు జరగాల, వండర్స్ జరగాల, మెరకల్స్ జరగాల, మహా సూపర్ న్యాచురల్ మెరకల్స్, సహజాతీతమైనటువంటి కార్యాలు జరగాల, ఊహకందనటువంటి కార్యాలు జరగాల. ఆమేన్. నన్ను అడుగుము జనమును స్వచ్ఛంగా ఇస్తానంటే అప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి అడగటం ప్రారంభించాడో, మనుషుల్ని అడగటం మానేసి దేవుణ్ణి అడిగితే అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగాయంట. అలాగే ప్రియులారా గమనించినట్లయితే భూమిని ఏం చేస్తారంటే ఆయన దిగంతముల వరకు సొత్తుగా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఆత్మలు కావాలి, ఆస్తులు కావాలి, ఆత్మలు కావాలి, ఆస్తులు కావాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి మీరంతా కూడా, ఆత్మలు కావాలి, ఆస్తులు కావాలి, ఆత్మలు కావాలి, ఆస్తులు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మల పంట, ఆస్తుల పంట. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరలోక రాజ్యానికి నువ్వు రిచ్ అవ్వాలంటే ఆత్మలు సంపాదించాలి. ఈ భూలోక రాజ్యంలో నువ్వు రిచ్ అవ్వాలంటే ఆస్తులు సంపాదించాలి. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు రిచ్గా ఉన్నావు అనుకో. నేను గతంలో ఏదన్నా మీటింగ్స్కి ఆర్డినరీగా వెళ్తుండేటువంటి వాడిని, నడుచుకుంటూనో ఆటోలోనే వెళ్ళేటువంటి వాడిని. అప్పుడు ఉండేటువంటి విధానం వేరు, అప్పుడు వచ్చే గౌరవం వేరు. ఎప్పుడైతే దేవుడు నన్ను హెచ్చించే కొలది ఈ మధ్యన ఆల్మోస్ట్ ఎటువంటి మీటింగ్స్కైనా దేవుని మహాకృపను బట్టి కారులో వెళ్ళటం ప్రారంభించాం. దేవుడు వెళ్ళేటువంటి మార్గాలు ఓపెన్ చేశాడు. అంతే. ఇప్పుడున్న రెస్పెక్ట్ వేరు. ప్రియులు గమనించాలి, ఇప్పుడున్నటువంటి రెస్పెక్ట్ వేరు, మారిపోయిందంతా కూడా. భేదవాని జ్ఞానం తృణీకరించబడుతుందంట. కాబట్టి నువ్వు భేదవానిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా కానీ తృణీకరించబడుతుంది. గమనిస్తున్నారా? భేదవాని జ్ఞానం తృణీకరించబడుతుందంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, భేదవాని జ్ఞానం తృణీకరించబడుతుంది. కాబట్టి ఏం చేయాలంట? ఆత్మలు కావాలి, ఆస్తులు కావాలి, ఆత్మలు కావాలి, ఆస్తులు కావాలి, ఆత్మలు కావాలి, ఆస్తులు కావాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా నాకు ఆత్మలు కావాలి, ఆస్తులు కావాలి. ఆత్మలు ఇచ్చినందుకు వందనాలు, ఆస్తులు ఇచ్చినందుకు వందనాలు, ఆత్మలు ఇచ్చినందుకు వందనాలు, ఆస్తులు ఇచ్చినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ విధంగా మీరు ఎప్పుడైతే పలుకుతారో, ఈ విధంగా ఎప్పుడైతే మీరు అనుసరిస్తారో అద్భుతాలు మీరు చూడగలుగుతారు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈనప దండముతో నీవు వారిని నలగొట్టెదు, కొండన పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా చేయదు, పగలగొడతావు. కాబట్టి భూరాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా
బోధనుందడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడ గడ వణుకుచు సంతోషించుడి. ఆమేన్. ఏంటంటండి, గడగడ వణుకుచూ సంతోషించాలంట. వింటున్నారా? గడగడ వణుకుటూ. వణికేవాడు ఎలా సంతోషిస్తాడు? వణికేవాడు ఎలా సంతోషిస్తాడు? దేవుని యందల భయం. హల్లెలూయా. ఆరాధించేదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుని, ఆనందగానము మనసార పాడుచు స్తోత్రగీతముల్ పాడేదన్ నా యేసుకి, స్తోత్రగీతముల్ పాడేదన్. హల్లెలూయా. ఆరాధించేదను ఆత్మతో నిరతం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏంటంటే నిరతం, నిరంతరం. ఆమేన్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిరంతరం, నిరతం దేవుని ఆరాధన చేయాలంట, అద్భుతాలు చేయాలంట, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంట, ఊహకందనటువంటి రీతిలో దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉండాలంటండి. ఇక్కడ చూసినట్లయితే 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ముద్దు పెట్టుకోవడం అనగా ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలి. దేవుణ్ణి ఆరాధించలేనట్లయితే కోపం వస్తుందంట. ఎప్పుడైతే కోపం వచ్చిందో అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు. వింటున్నారా? దేవుణ్ణి ఆరాధించినటువంటి వారంతా కూడా ఎలాగైపోతారు చూసారా? అంటే దేవుణ్ణి ఆశ్రయించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో వారు చూడగలుగుతారు. కాబట్టి ఈ రోజున దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీ పరిస్థితులు ఎలాగున్నా సరే, మీ స్థితిగతులు ఎలాగున్నా సరే, మీ జీవిత విధానం ఎలాగున్నా సరే, మీరు ఏం చేస్తున్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, యేసయ్యను ఆరాధించేవారుగా ఉందాం, యేసయ్యను ఘనపరచేవారుగా ఉందాం, యేసయ్యను మహింపరచేవారుగా ఉందాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు యేసయ్య నీ పట్ల గొప్ప ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఊహకందనటువంటి కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఊహకందని కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, నీ సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలంట? ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు. నువ్వు ఆయన ఆశ్రయించు. నిన్నే వేడుకున్నాను పాడతాం కదా మనం. యేసయ్యా నిన్నే ఆశ్రయించాను, నిన్నేనే నమ్మి ఉన్నాను. వావ్, ఎంత బాగా పాడతామో, లీనమైపోతాం. కానీ నిజంగా దేవుని ఆశ్రయిస్తున్నావా? ఎవరిని మనసు నా మీద అనుకుంటారో, ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు చూస్తారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మీ పరిస్థితి ఎలాగున్నా, మీ సిచ్యువేషన్ ఎలాగున్నా, మీరు ఎటువంటి స్థితిగతులు గుండా వెళ్తున్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినందుకు వందనాలు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం నమ్మదగినది, పరిశుద్ధ గ్రంథం మరి నీ కొరకు లిఖించబడినటువంటి ఒక అద్భుతాలు ఇందులో లిఖించబడ్డాయి, ఆశీర్వాదాలు ఇందులో లిఖించబడ్డాయి. నీ జీవితానికి కావాల్సిన సమస్తం కూడా ఈ నల్లని పుస్తకంలోనే నీ తెల్లటి జీవితం అంతా కూడా నిర్మించబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. రాజులను ప్రభావితం చేసింది, సామాన్యులను ప్రభావితం చేసింది, ప్రతి జీవితాన్ని ప్రభావితం చేసినటువంటిది ఈ బైబిల్ గ్రంథం. ఒకవేళ ఇంతవరకు మరి నీవు పట్టించుకోకుండా జీవిస్తున్నావేమో, బైబిల్ని పట్టించకుండా జీవిస్తున్నావేమో, దేవుడు నన్ను అడుగుము, జనములను స్వచ్ఛంగా ఇస్తాను, భూదిగంతాల వరకు సొత్తుగా ఇస్తాను. అయ్యా నాకు ఉద్యోగం లేదే, నాకు నా కుటుంబ పరిస్థితులు బాగోలేదే, నా భర్త జీవితం సరిగా లేదే, నా బిడ్డల జీవితం బాగోలేదే అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే, ఈ రోజున ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ఉంది. నాకు ఇష్టమైనటువంటి మాట ఇది 2వ కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము జనములను స్వచ్ఛంగా ఇస్తుంది. ఈ యొక్క దావీదు గారు ఈ కీర్తనలో అనేక అమూల్యమైన సత్యాలను పొందుపరచడిన.
హల్లెలూయా. భావగర్భితంగా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. మైటీ మెర్కిల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భావగర్భితంగా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా? భావగర్భితంగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియులరా. మరి దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని నీకు తెలుసా? నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడనే విషయం నీకు తెలుసా? ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అన్న విషయం నీకు తెలుసా? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీరు త్రోవ తప్పి నశిస్తారంట. దేవుని ముద్దు పెట్టుకోకపోతే, దేవుని ఆరాధించకపోతే, దేవుని గణపరచకపోతే. ఎవరైతే దేవుని గణపరుస్తారో వారి జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2వ కీర్తనలో మరి మనం చూసినట్లయితే అన్యజనులు ఎలా అల్లరి లేపుచున్నారు. 1వ వచనం, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనం వారి కట్లు తెంపుదాం రండి. హల్లెలూయా. వాళ్ళ కట్లు తెంపుదాం రండి. నువ్వు కట్లు తెంపే వ్యక్తిగా ఉండాలి. నువ్వు బంధించబడిన వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు బంధకాల్లో నువ్వు ఉండకూడదు. నువ్వు కట్లు తెంపే వ్యక్తిగా ఉండాలి. అంటున్నారా? నువ్వు కట్లు తెంపే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితం ఎలా ఉండాలంటే అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. నువ్వు దీవెన కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు సమస్య నుంచి బయటపడటానికి ఎదురు చూసే వ్యక్తిగా ఉండకూడదు. నీవే అనేక మంది సమస్యలు పరిష్కరించడానికి ఒక అమూల్యమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. దేవుని చేతిలో ఆయుధంగా మార్చబడాలి. ఆశ్చర్యకరుడు అంటే నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు ప్రజలు చూడాలి. ఆలోచనకర్త, నీ యొక్క ఆలోచన కొరకు అనేక మంది ఎదురు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. హల్లెలూయా. ఈ క్వాలిటీస్ అన్ని నీలో నుంచి బయలు వెళ్ళాలి. నీలో నుంచి ప్రకాశించాలి. నీ ద్వారా 10 మందికి తెలియజేయాలి. నీ జీవితం 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైన సత్యాలు మీకు తెలియజేసాడని నమ్ముతున్నాను. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండడి. హల్లెలూయా. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండడంట. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. అలసిపోవద్దు. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఏముందులే ఒకరోజు చేస్తే ఒకరోజు చేయకపోతే అనుకోవద్దు ప్రియులారా. ప్రతిరోజు ప్రభు సందులో గడపండి. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అసలు ఎప్పుడు మిస్ అవ్వద్దు. నన్ను అడుగుము జన్మలు స్వాచ్ఛంగా ఇస్తానన్న దేవుడు, నువ్వు అడుగు ప్రతి దానిని పొంది ఉన్నామని నమ్మమని చెప్పి మార్కు 11:24లో దేవుడు చెప్తున్నాడు. మార్కు సువార్త 11:24లో చెప్తున్నట్టు మాట ఏంటంటే, నన్ను అడుగుము అన్నటువంటి దేవుడు 2వ కీర్తన 8వ వచనంలో అక్కడ చెప్తున్నాడు, మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మడి. ఆమేన్. అడిగి ఆగిపోవద్దు. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మడి. అప్పుడు అవి మీకు కలుగును, జరుగును. ఆమేన్. నమ్మక జరుగుతాయంట. జరిగాక నమ్మటం కాదు, వచ్చాక నమ్మటం కాదు. ఆమేన్. హల్లెలూయా. జరిగిన తర్వాత నమ్మకటం కాదు, వచ్చాక నమ్మటం కాదు. ఆల్రెడీ జరిగినవని చెప్పి నమ్మాలి. ఆమేన్. ఆల్రెడీ జరిగినవని చెప్పి నమ్మాలి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయడానికి అని ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్య నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవన్నీ నెరవేర్చబడాలంటే నీ మీద ఆధారపడింది. నువ్వు దేవుని మీద ఆధారపడిన దాన్ని బట్టి, నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకున్న దాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప గొప్ప ఫలితాలను చూడగలుగుతాం. ఈరోజు నాకు ప్రత్యేక రీతిలో దేవుడిని నడిపిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అడగొద్దని నేను అనట్లేదు. ఆగిపోవద్దు. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ము, అప్పుడు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాటల ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.